హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. ఈరోజు మనము టార్గెట్ గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. టాప్ 10 క్వశ్చన్స్ని మనము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ దీంట్లో క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ అమ్మ చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వశ్చన్, వైదిక కాలంలో నాగలిని ఏమనేవారు? చూడండి, వైదిక కాలంలో నాగలిని ఏమనేవారు లేదా ఏమని పిలిచేవారు అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. చూడండి, శతమాన, నిష్క, శిర, సీత అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. చూడండి, శతమాన, నిష్క, శిర, సీత అని చెప్పేసి ఇచ్చారనమాట. శతమాన, నిష్క అనేటువంటివి మనకు నాణేలుగా మనం చెప్తాం. ముఖ్యంగా తొలివేద కాలంలో నిష్క అనేది ఒక బంగారు వస్తువుగా చెప్పబడింది అనమాట. మలివేద కాలం నాటికి నిష్క అనేటువంటిది బంగారు కాయిన్స్గా పిలువబడుతుంది అని చెప్పేసి అంటారు. అయితే తొలివేద కాలంలో నిష్క అనేటువంటిది కేవలం బంగారు వస్తువు మాత్రమే. శతమాన అనేటువంటిది కూడా మనకు కాయిన్గానే పరిగణిస్తాం. శిర అనేటువంటిది ఏదైతే ఉందో ఈ శిర అనే దాన్ని మనం నాగలిగా ప్రస్తావిస్తాం. సీతను నాగలి దేవతగా చెప్తాం. నాగలి దేవత ఎవరు అంటే సీత. శిర అంటే నాగలి. అర్థమవుతుందా? అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా మనకు 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. క్లియరా? 3 అనేది రైట్ ఆన్సర్. శిర, లంగార అనేటువంటి పేరుతో పిలిచేవారు దీన్ని. క్లియర్. నెక్స్ట్ మనము రెండవ క్వశ్చన్ గాన మనం చూసినట్లయితే చూడమ్మా, రెండవ క్వశ్చన్ గాన మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ చూసినట్లయితే కూతురు ఎప్పుడూ దురవస్థకు మూలమని చెబుతూ కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమేనని వివరించిన గ్రంథం ఏది? చూడమ్మా, రెండో క్వశ్చన్ మనం చూసినట్లయితే కూతురు ఎప్పుడూ దురవస్థకు మూలమని చెబుతూ కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమేనని వివరించే గ్రంథం ఏది అని చెప్పేసి అంటే మనము ఐతరేయ బ్రాహ్మణము అని చెప్పేసి చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ఐతరేయ బ్రాహ్మణము. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. తైతరీయ బ్రాహ్మణ కాదండి, ఐతరేయ బ్రాహ్మణము. ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి బ్రాహ్మణంగా మనం చెప్తాం. దేన్ని? ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బ్రాహ్మణంగా మనము తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? చూడమ్మా, వర్ణము గురించి ఋగ్వేదం పేర్కొంది అంటే ఎస్, ఋగ్వేదం అనేటువంటిది వర్ణము గురించి పేర్కొంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. బానిసత్వము గురించి ఋగ్వేదం పేర్కొనలేదు. బానిసత్వం గురించి ఋగ్వేదం అనేటువంటిది పేర్కొనలేదు అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్, సభ గురించి ఋగ్వేదం పేర్కొంది. రాజన్ అను పదమును ఋగ్వేదము చాలా పర్యాయాలు పేర్కొంది అని చెప్పేసి ఇచ్చారమ్మా. చూడండి, ఋగ్వేదమునికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? వర్ణము గురించి ఋగ్వేదము పేర్కొందా? ఎస్, పేర్కొందనే చెప్పాలా. బానిసత్వం గురించి ఋగ్వేదము పేర్కొనలేదు అంటున్నాడు. పేర్కొన్నారు. బానిసత్వం గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. ఏ విధంగా పేర్కొనబడింది అంటే దాస అనే పదంతో సూచిస్తారన్నమాట. ఈ దాస అనే పదము మనకు బానిసత్వానికి చిహ్నంగా మనము చెప్పచ్చు. కాబట్టి ఈ రెండవదే మనము ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మ్యాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎస్, జన్మతః ఏ దేశానికి చెందినవాడైనా అంటే జర్మనీ దేశానికి చెందినవాడు అని చెప్పాలి. ఏ దేశానికి చెందినవాడమ్మా అయినా జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అయితే ఈ జర్మనీ దేశానికి చెందినటువంటి మ్యాక్స్ ముల్లర్ భారతదేశాన్ని ఎన్నిసార్లు సందర్శించాడు అంటే ఒక్కసారి కూడా సందర్శించలా. సార్, ఒక్కసారి కూడా సందర్శించకుండా ఈయనకి వేదాల మీద అపారమైనటువంటి పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఎస్, ఆయన స్టడీ చేశారు, రీసెర్చ్ చేశాడు, దాని మీద పరిశోధన చేశాడు. అయితే భారతదేశంలోకి అయితే మాత్రము ఆయన వచ్చినటువంటి విధానాలు అనేటువంటి మనకు కనిపించవు. కాబట్టి ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే జర్మనీ ప్రాంతానికి చెందినవాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది ప్రవచనములలో ఋగ్వేదానికి సంబంధించి సరికానిది ఏది? ఈ క్రింది ప్రవచనములలో ఋగ్వేదానికి సంబంధించి సరికానిది ఏది? ఋగ్వేదంలో 1028 శ్లోకాలు, 10,560 మంత్రాలు మరియు 74,000 పదములు కలవు అని చెప్పేసి ఇచ్చారు. ఎస్, కరెక్ట్.
నెక్స్ట్ ఋగ్వేదము ఆర్యుల యొక్క భౌగోళిక పరిజ్ఞానం మరియు పరిజ్ఞానము యమునా నది వరకు మాత్రమే ఉన్నట్లు గోచరిస్తుంది. ఋగ్వేదారుల యొక్క భౌగోళిక పరిజ్ఞానము అనేటువంటిది ఎక్కడి వరకు ఉందంట? యమునా నది వరకు మాత్రమే ఉన్నట్లుగా మనకు గోచరిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఋగ్వేదంలో ఎన్నో శ్లోకములు శివుని గురించి ప్రస్తావించాయి అని చెప్పి ఇచ్చాడు. సభ సమితి మరియు విధాత అను గిరిజన సభ అంటే అసెంబ్లీ ఋగ్వేద కాలంలో రాజుల యొక్క అధికారములను కట్టుబాటులో ఉంచాయి అన్నాడు. ఎస్, కరెక్టేగా, ఇది కరెక్టే కదా. నెక్స్ట్ అదేవిధంగా ఋగ్వేదంలో ఎన్నో శ్లోకాలు శివుని గురించి పేర్కొన్నాయి. శివుని గురించి పేర్కొనలేదండి, రుద్రుడి గురించి పేర్కొన్నాయి. అంటే శివ అనేటువంటి పదము తొలివేద కాలంలో లేదు. ఎక్కడుంది? మలివేద కాలంలో ఉంది. ఈ మలివేద కాలంలోనే శివుడు అర్థమవుతున్నా, శివుడు అనేటువంటి దాన్ని మనకు ఆ కాన్సెప్ట్ అనేటువంటిది కనిపిస్తుంది తప్ప తొలివేద కాలంలో ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది లేదు. కాబట్టి ఆన్సర్ మనకు 3 అవుతుంది. ఓకేనా? క్లియర్, అర్థమవుతుందన్నమ్మా. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు. ఋగ్వేదము దేవాలయము గురించి కానీ విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు. ఋగ్వేదము దేవాలయము గురించి కానీ విగ్రహారాధన గురించి కానీ ప్రస్తావించలేదు అని చెప్పించారు. ఋగ్వేదంలో రుద్రుని గురించి చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. ఎస్, ఉషాస్ అంటాం. ఈ ఉషస్ అనేటువంటి స్త్రీ దేవత గురించి 300 పర్యాయములు ప్రస్తావించారు. అంత్యక్రియలకు సంబంధించి ఋగ్వేదము 2 విధానాలు అంటే ఏంటి? పాతి పెట్టడము మరియు కాల్చడం, దహనం మరియు ఖననం అంటాం. ఖననము మరియు ఇదేందమ్మా దహనము అని చెప్పేసి అంటాం గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. చూడమ్మా, దీంట్లో మనం చూసినట్లయితే 300 పర్యాయాలు పేర్కొనబడింది. నెక్స్ట్ రుద్రుని గురించి ప్రస్తావిస్తుంది. అదేవిధంగా దేవాలయాల యొక్క ప్రస్తావన మనకి ఇక్కడ కనిపించదు. అయితే ఇక్కడ ఆన్సర్ ఏందమ్మా? 4th one ఇది. ఎందుకంటే ఋగ్వేదంలో ఎప్పుడూ కూడా ఈ పాతి పెట్టడం కంటే కూడా దేని గురించి ప్రస్తావించారంటే దహన సంస్కారాల గురించే ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందండి? ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే 7వ క్వశ్చన్ చూడమ్మా. 7వ క్వశ్చన్, ఈ కింది పేర్కొనబడిన ఏ నదిని ఋగ్వేదంలో మాతే తమ దేవి తమే, ఓకేనా, నదీ తామే అని చెప్పడం జరిగింది. అంటే ఈ పేర్లతో పిలువబడినటువంటి నది ఏది అని చెప్పేసి అంటున్నాడు. అని అర్థమవుతుందని చెప్పేది, ఈ పేర్లతో పిలువబడుతున్నటువంటి నది ఏది అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఎస్, ఏంటి ఇక్కడ సింధు నదా, సరస్వతి నదా, వితస్తన, యమునానా అని చెప్పేసి అంటే సరస్వతి. ఇది ఆన్సర్ అవుతుంది మనకు. సరస్వతి అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. అయితే ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించిన నది ఏది అంటే సింధు నది. ఋగ్వేదంలో ఎక్కువ సార్లు ప్రస్తావించిన నది ఏదమ్మా అంటే సింధు నది అనమాట. అయితే ఋగ్వేదంలో మనకు ఈ నదీ తామే, దేవి తామే అనేటువంటి పేర్లతో పిలువబడింది ఏది అంటే సరస్వతి అని చెప్పేసి మనము చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ తర్వాత చూడండి 8, ఋగ్వేద ఆర్యుల పంచజనతో సంబంధం లేని తెగ పేరు. ఎస్, యదున, పురున, తుర్వాసన, కీకట అంటాం. దీన్ని కీకట లేదా కీకట్ లేదా కీకట అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆన్సర్ ఏది అంటే మనకు కీకట అనేసి చెప్తాం అనమాట. కీకట అనేసి ఆన్సర్. ఈ పంచజన 5 తెగలు. ఏది 5 తెగలు? యదు, ద్రుహ్యు, అను, తుర్వస, పురు. వీటిని ఏమంటారు అంటే పంచజన అంటారు. యదు, ద్రుహ్యు, అను, తుర్వస, పురు అనేటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచజన అని పిలుస్తారండి. కాబట్టి ఈ పంచజనాలు ఈ 3 ఉన్నాయి, ఇది లేదు. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 మంది రాజుల యుద్ధం అంటాం. 10 kings వార్ అంటాం. 10 kings వార్. ఈ 10 kings వార్ యుద్ధానికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు అంటున్నాడు. ఏది సరి అయినది కాదు అని చెప్పేసి అంటున్నాడు. చూడండమ్మా, భరత మరియు పురు తెగల మధ్య ఈ యుద్ధం పరుషిణి నది ఒడ్డున జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. భరత తెగకు పురుక్షుడు లేదా పురుకుశ అని కూడా అంటారు, లేదా పురుక్ష అని కూడా అంటారండి. నెక్స్ట్ పురు తెగకు సుదాస్ లేదా సుధామ
సుధామ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తున్నామంటే ఈ తప్పులని కాదు, అర్థమైందండి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఈ ప్రీవియస్ క్వశ్చన్లో హిస్టరీ పదాలకు సంబంధించి కొన్ని అంటే కొంచెం అట్లాగే మనం చదివినట్లాగే రావండి. కాబట్టి సుధామను సుధాస్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇట్లా అడుగుతాడు. కాబట్టి దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థమైతే క్లియర్. సుధామ నాయకత్వం వహించను అని చెప్పేసి ఇచ్చారు. అనేక ఆటవిక జాతులు పురితెగకు సహాయం అందించినప్పటికీ భరత తెగనే విజయం సాధించింది. యుద్ధం తర్వాత విజయం సాధించిన భరత తెగ మరియు ఓడింపబడిన పురితెగలు కలిసిపోయి కురుతెగగా ఆవిర్భవించాయి. ఇప్పుడు కాదు, అంటే వెంటనే కాదు, తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ 4వది కరెక్టే సార్ అంటే కరెక్టే. అదేవిధంగా ఈ యొక్క పురు తెగకు సహాయం అందించినప్పటికీ భరత తెగనే విజయం సాధించింది. ఎస్ కరెక్టే. అంటే ఈ భరత తెగకు నాయకుడు పురుక్షుడు అన్నాడు. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి, ఇది రివర్స్లో ఉండాలి. అది ఎట్లా, ఇది ఇట్లా ఉండాలి. అమ్మ అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఇక్కడ భరత తెగకు నాయకుడు సుధాముడు, అదేవిధంగా పురు తెగకు నాయకుడు పురుకుచ్చ లేదా పురుక్షుడు అని చెప్పేసి అంటాం. అది రివర్స్లో ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఏది ఇదే. ఓకేనమ్మా. భరత మరియు పురు తెగల మధ్య యుద్ధం ఏ నది? పరుష్ని. దీన్నే మనం రావి నది అంటాం. ఈ రావి నది ఒడ్డున జరిగింది. ఎస్ ఇది కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది మనకు? 2 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే లాస్ట్ వన్ 10వ క్వశ్చన్. ఈ క్రింది వాణిలోని ఏ గ్రంథం శృతి వాజ్మయంలో భాగం కాదు? వేద సాహిత్యాన్ని మనం 2 రకాలు చేస్తామండి. ఏదది? శృతి సాహిత్యము, స్మృతి సాహిత్యము అని చెప్పేసి అంటాం. శృతి స్మృతి అని చెప్పేసి అంటాం. కాబట్టి శృతి సాహిత్యంలో భాగమైంది, స్మృతి సాహిత్యంలో భాగమైంది. అసలు శృతి సాహిత్యం ఏదో తెలిస్తే స్మృతి సాహిత్యంలో లేనిది చెప్పచ్చు కదా. ఇప్పుడు చూడండి ఏమన్నాడు వాడు? శృతి వాజ్మయంలో భాగం కాదు అన్నాడు. కాబట్టి శృతి ఏది? శృతి వాజ్మయం అని ఏటిని అంటారు? బ్రాహ్మణాలను అంటారు, అరణ్యకాలను అంటారు, ఉపనిషత్తులను అంటారు. ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అని అర్థమవుతున్నా. ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అంటే ఇవన్నీ కలిస్తేనే వేదాలు. కాబట్టి వేదాలు అనేటువంటివి మనకు శృతి సాహిత్యంలో భాగం అవుతాయండి. కాబట్టి భాగం కానిది ఇది వేదాంగాలు, ఇది భాగం కాదు. ఆన్సర్ వచ్చి 2వది అవుతుంది. వేదాంగాలు దేంట్లో భాగము? స్మృతి సాహిత్యంలో భాగం అవుతుంది. ఓకే నాన్న, ఇది మనకి ఈరోజు టాప్ 10కి సంబంధించినటువంటి క్వశ్చన్స్గా మనం చెప్పచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చన్లు మనము రోజు కూడా మీకు అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. ఆల్రెడీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అందించాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆరియన్ సివిలైజేషన్ గురించి మనం అందించడం జరిగింది. అంటే రోజు కూడా ఏదో ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ గ్రూప్ 2 దాదాపుగా 700 పోస్టులు, 750 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ విజయాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.